సరే స్టార్ట్ చేసుకుందామా? ఈ లోపుగా మిగతా వాళ్ళు వచ్చి జాయిన్ అవుతూ ఉంటారు. మీరా మాధురి స్టార్ట్ చేసుకుందామా? మాధురి కీర్తి ప్రియ స్టార్ట్ చేసుకుందాంరా. మేడం ఓకే సరే మిగతా వాళ్ళు వచ్చి జాయిన్ అవుతా ఉంటారు. ఇది 1 అవర్ అయ్యాక బయటకు వచ్చేద్దాము. మళ్ళీ ఒక 2 minutes లో మళ్ళీ నెక్స్ట్ క్లాస్ బిగిన్ అవుతుంది. ఓకేనా? 2 hours కదా మనకి. ఓకే మేడం ఓకే సరే చూడండి, నిన్న ఎక్కడ ఆగాము? కనిపిస్తుందా బోర్డు? అమ్మా బోర్డు కనిపిస్తుందా? ఓకే సరే సరే. నిన్న ఎక్కడ ఆగాం మనం? అది సున్నితత్వం అనేది ఒకసారి క్లాసిఫికేషన్ రాసుకోండి. హైపర్ సెన్సిటివిటీ, అది సున్నితత్వం. ఒక ఫ్లో డయాగ్రామ్ లాగా వేసుకోండి. 2 రకాలు. ఒకటేంటి? తక్షణం జరిగేది. ఇంకోటి ఏంటి? విలంబన. అది సున్నితత్వం. మీరు పూర్తిగా రాసుకోండి. తక్షణం జరిగే అది సున్నితత్వం. రెండవది విలంబన, అది సున్నితత్వం. దీన్నే ఏమంటాము? రక్షక మధ్యవర్తిత్వ, ప్రతిరక్షక మధ్యవర్తిత్వ అది సున్నితత్వం అంటాం. దీనిని కణ మధ్యవర్తిత్వ అది సున్నితత్వం అంటాం. Hypersensitivity is of 2 types, as yesterday we have dealt. First one is instant or immediate hypersensitivity, and second one is delayed hypersensitivity. Instant or immediate hypersensitivity is also known as antibody mediated hypersensitivity, and delayed hypersensitivity is also known as cell mediated hypersensitivity. ఓకేనా? నోట్ చేసుకున్నారమ్మా? నోట్ చేసుకున్నారా? ఎస్ మ్యామ్. ఓకే అయితే మీరు అలాగే ఉంచండి. ఇది చెరుపుతున్నాను నేను బోర్డు. మీరు అయ్యాక నాకు చెప్పండి, రబ్ చేసేయమంటే చేస్తాను. నేను మళ్ళీ మీ గురించి వెయిట్ చేస్తాను. సరే, దేని వల్ల జరుగుతుంది? బి లింఫోసైట్స్. ఇట్ హ్యాపెన్స్ త్రూ బి లింఫోసైట్స్. బి లింఫోసైట్స్ ఆల్రెడీ మనం ఫస్ట్ యూనిట్ లో నేర్చుకున్నాం. ఫస్ట్ చాప్టర్ లో బి లింఫోసైట్స్ యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీకి దారితీస్తాయి. అలాగే ఇన్ ద సేమ్ మేనర్ బి లింఫోసైట్స్ హెల్పింగ్ ఫర్ ఏంటది? హైపర్ సెన్సిటివిటీ, ఇన్స్టెంట్ హైపర్ సెన్సిటివిటీ. ఇన్ ద సేమ్ వే టీ లింఫోసైట్స్, ఇది టీ లింఫోసైట్స్ డిలే అవడానికి టీ లింఫోసైట్స్ అన్నమాట. టీ లింఫోసైట్స్ కాజింగ్ delayed hypersensitivity. Hypersensitivity is of 2 types, instant or B lymphocytes inspired or antibody mediated. Second one, delayed hypersensitivity or T lymphocytic hypersensitivity or ఇంకోటి ఏంటనుకున్నాం? సెల్ మీడియేటెడ్ హైపర్ సెన్సిటివిటీ. ప్రతిరక్షక మధ్యవర్తిత్వ లేదా బి లింఫోసైటిక్ లేదా తక్షణం జరిగే అది సున్నితత్వం ఒకటి. రెండోది టీ లింఫోసైటిక్ లేదా కణ మధ్యవర్తిత్వ లేదా నిదానంగా జరిగే హైపర్ సెన్సిటివిటీ అని 2 రకాలు. ఓకే, ఇప్పుడు అందులో టైప్స్ ఏంటి? ఆల్రెడీ మనం నిన్న చూసేసాం. దీనిలో 3 టైప్స్ ఉన్నాయి. ఏమేంటవి? 1, 2, 3. దీనిలో 1, 2 ఉన్నాయి. దీనిలో ఉన్నాయి ఏంటి? టీబీ ప్రతిచర్య,
టీబీ ప్రతిచర్య, టీబీ రియాక్షన్ ఫస్ట్ది. రెండోది ఏంటి? డెర్మటైటిస్. దీంట్లో ఉన్న రెండు వేస్తున్నాను. ఇందులో రెండు, ఒకటేమో టీబీ ప్రతిచర్య, రెండోది ఏంటి? డెర్మటైటిస్. డెర్మటైటిస్, డెర్మటైటిస్. డెర్మటైటిస్. ఏం నోట్ చేసుకుంటున్నారా? హలో కీర్తి ప్రియ, ఎస్ మేడం. నోట్ చేసుకున్నావా? ఏమేంటి టూ టైప్స్? టీబీ ప్రతిచర్య, డెర్మటైటిస్ మేడం. ఆ రెండు దేని కింద వచ్చినాయి? విలంబన అతి సున్నితత్వం మేడం. ఓకే, దేని వల్ల అవుతుంది అది? ఏ కణాలు? టీ లింఫోసైట్స్ మేడం. వెరీ గుడ్. దానికే ఇంకో పేరు కూడా చెప్పుకున్నాం, సెల్ మీడియేటెడ్ కణ మధ్యవర్తిత్వ. ఓకే, నెక్స్ట్ చూడండి ఫస్ట్ది. ఇది ఫస్ట్ది. ఇందులో మనం ఇప్పుడు ఆల్రెడీ వేసుకున్నాం సెకండ్ది. సెకండ్ది ఏంటి? విలంబన. ఈ విలంబనలో రెండు వేసుకున్నాం, 1 2 వేస్తాం. ఇందులో 1 2 3. ఇదేంటిది? తక్షణం. తక్షణం జరిగేది. అందులో అనఫైలాప్టిక్. అనఫైలాప్టిక్. ఫస్ట్ వన్ ఈజ్ అనఫైలాప్టిక్, అది సున్నితత్వం. అనఫైలాప్టిక్ హైపర్ సెన్సిటివిటీ, ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఫస్ట్ వన్ అనఫైలాప్టిక్. సెకండ్ వన్ ఏంటి? సైటోటాక్సిక్. అనఫైలాప్టిక్. సెకండ్ వన్ ఈజ్ సైటోటాక్సిక్. 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 అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇమ్యూన్ సంక్లిష్ట. ఇమ్యూన్ కాంప్లెక్స్. ఇమ్యూన్ సంక్లిష్ట లేదా ఇమ్యూన్ కాంప్లెక్స్. ఇమ్యూన్ కాంప్లెక్స్. ఓకే, ఎగ్జాంపుల్స్ రాసుకోండి. ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్ ఏంటి? ఎర్ర చీమలు, తేనెటీగలు పుట్టినప్పుడు. ఎర్ర చీమలు, తేనెటీగలు పుట్టినప్పుడు. ఎగ్జాంపుల్ ఫర్ అనఫైలాప్టిక్ ఏంటది? స్టింగింగ్ ఆఫ్ రెడ్ యాంట్స్ అండ్ హనీ బీస్. అది. నెక్స్ట్ రెండోది సైటోటాక్సిక్. సైటోటాక్సిక్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పుకున్నాం? వాట్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ సైటోటాక్సిక్? చెప్పుకున్నాం కదా, ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్. ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్. నెక్స్ట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, రక్త మార్పిడి. ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్, రక్త మార్పిడి. ఇంకొకటి ఏం చెప్పుకున్నాం? పెన్సిలిన్. పెన్సిలిన్ రియాక్షన్. పెన్సిలిన్ ప్రతిచర్యలు, అది సైటోటాక్సిక్ కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ మూడోది ఇమ్యూన్ కాంప్లెక్స్. ఇమ్యూన్ సంక్లిష్టకి ఎగ్జాంపుల్. ఇమ్యూన్ కాంప్లెక్స్ కి ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం? ఏం చెప్పుకున్నాం? డిపిటి. ఎగ్జాంపుల్ డిపిటి. ఎగ్జాంపుల్ ఈస్ డిపిటి.
డిపిటి ఎగ్జాంపుల్ రాసారా? వెంటనే జరిగేది దానికి ఎగ్జాంపుల్ 3 వచ్చినాయి. ఒకటేమో ఎనఫైలాప్టిక్, రెండోది సైటోటాక్సిక్, మూడోది ఇమ్యూన్ కాంప్లెక్స్. ఎనఫైలాప్టిక్ కి ఎర్ర చీమలు తేనెటీగలు, 2 సైటోటాక్సిక్ కి ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫీటాలిస్, నెక్స్ట్ పెన్సిలిన్ రియాక్షన్ ఒకటి, నెక్స్ట్ ఇంకొకటి ఏమనుకున్నాం, ఇంకొకటి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ రక్త మార్పిడి. ఇమ్యూన్ కాంప్లెక్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి? డిపిటి అంటే ట్రిపుల్ యాంగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ టీబీ ప్రతిచర్యకి ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్ ఫర్ టీబీ రియాక్షన్, టీబీ ప్రతిచర్య. రెండో దాంట్లో 2 ఉన్నాయి కదా. డిలేడ్ హైపర్ సెన్సిటివిటీ ఈజ్ ఆఫ్ 2 టైప్స్. విలంబనం నిదానంగా జరిగే అది సున్నితత్వంలో 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో టీబీ ప్రతిచర్య అనుకున్నాం, టీబీ రియాక్షన్ ప్రతిచర్య, దానికి ఎగ్జాంపుల్. ఇంకేం టీబీతో పాటు ఇంకా ఏ వ్యాధులను కూడా మనం కనిపెట్టవచ్చు. ఏంటి అంటే ట్రైకినెల్లా. ఎగ్జాంపుల్ ట్రైకినెల్లా, ట్రైకినెల్లా. Trichinella is one example. The other one is brucellus. Brucellus. Brucellus అనేది ఇంకొక ఎగ్జాంపుల్, ఇంకొక ఉదాహరణ బ్రూసెల్లస్. ఈ 2 వ్యాధుల్ని మనం కనుక్కోవచ్చు. ట్రైకినెల్లాసిస్ అంటే ట్రైకినెల్లా వెజైనాలిస్ వలన వస్తుంది. బ్రూసెల్లోసిస్ బ్రూసెల్లస్ వైరస్ వలన వస్తుంది. ఓకే, నెక్స్ట్ రెండోది డెర్మటైటిస్. డెర్మటైటిస్ కి ఎగ్జాంపుల్ ఏంటి? ఫస్ట్ ది టీబీ రియాక్షన్ కి ఎగ్జాంపుల్స్ చూసాం. డెర్మటైటిస్ కి ఎగ్జాంపుల్ ఫర్ డెర్మటైటిస్. ఎగ్జాంపుల్ డెర్మటైటిస్ కి ఎగ్జాంపుల్ ఏమొస్తాయి నీకు? ఏదైనా యాసిడ్స్, ఆమ్లాలు, క్షారాలు, బేసెస్, యాసిడ్స్, బేసెస్ అండ్ డైస్, ఏమైనా అద్దకాలు, డైస్, ఎలర్జిన్లు ఇలాంటివన్నీ కూడా వస్తాయి. ఓకే, ఆర్టిఫిషియల్ గా సింథసైజ్ చేయబడినటువంటి కెమికల్స్. ఓకే, కూడా ఎగ్జాంపుల్ ఫర్ డెర్మటైటిస్. ఓకే, నిన్న ఎక్కడ ఆగామో మళ్ళీ వెనక్కి వచ్చి ఇది ఫినిష్ చేసుకుందాం. ఇది అయిపోయాక 1 అవర్ అయ్యాక బయటకు వచ్చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ అవర్ బిగిన్ అవుతుంది మళ్ళీ. ఓకే, వినిపిస్తుందా ఏమా? వినిపిస్తుందా ఎస్ మేడం. దేవి? మేడం. ఓకే, నోట్ చేసుకున్నా. ఓకే, నిన్న ఎక్కడ ఆగాము మనం? ఫస్ట్ హైపర్ సెన్సిటివిటీ, దాన్నే అది సున్నితత్వం అని అంటాం. ఇది వ్యాధి నిరోధక వ్యవస్థలో రక్షణకు తోడ్పడుతుంది. ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ డిఫెన్స్ మెకానిజం టు ఎస్టాబ్లిష్ ఇమ్యూనిటీ అనేది నేర్చుకున్నాం. అయితే ప్రతిజనక ప్రతిరక్షక చర్యలు, ప్రతిజనకం ఎంటర్ అయినప్పుడు ఇప్పుడు కూడా ప్రతిరక్షక చర్యలు జరుగుతూనే ఉంటాయి. అయితే ప్రతిజనక ప్రతిరక్షక చర్యలు శరీరాన్ని రక్షించడానికే. కాకపోతే ఒక్కోసారి ఏమవుతుంది, చాలా ఎక్కువ స్థాయిలో జరుగుతాయి. ఎక్కువ స్థాయిలో జరిగినప్పుడు కణజాలాలు విచ్ఛిన్నం అవ్వచ్చు, అలాగే జీవి మరణానికి కూడా దారి తీయొచ్చు. సమ్ టైమ్స్ దట్ మే లీడ్ టు డెత్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్ ఆల్సో అలాంగ్ విత్ డిస్ట్రక్షన్ ఆర్ డిసింటిగ్రేషన్ ఆఫ్ టిష్యూస్. దట్ ఫినామినా ఇస్ నోన్ యాజ్ హైపర్ సెన్సిటివిటీ. అయితే ఈ హైపర్ సెన్సిటివిటీ, ఈ అలర్జెన్స్ మన శరీరంలోని ప్రవేశించిన అంటే యాంటీజెన్స్ ప్రవేశించిన వెంటనే జరగవచ్చు, అలాగే నిదానంగా జరగవచ్చు అనుకున్నాం. వెంటనే జరిగితేనేమో తక్షణం జరిగేటువంటి అతి సున్నితత్వం కింద చెప్పాం మనం. అది బి లింఫోసైట్స్ వల్ల జరుగుతుంది. నెక్స్ట్ దాన్ని యాంటీబాడీ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అని కూడా అంటాం. అలా కాకుండా ఇఫ్ ఇట్ టేక్స్ టైం, ఎంత టైం తీసుకోవచ్చు? 24 to 48 hours, 24 గంటల నుంచి 48 గంటలు. అంటే 2 రోజులు టైం తీసుకుంటే దాన్ని విలంబర్ సెన్సిటివిటీ అంటాం. కణ మధ్యవర్తిత్వ అతి సున్నితత్వం అని కూడా అంటాం. దాన్ని టీ లింఫోసైట్స్ వల్ల అది జరుగుతుంది. ఓకే, మరి ఇప్పుడు వీటిని ఎలాగ మనం ఐడెంటిఫై చేయాలి అనేది నిన్న కొన్నట్లుగా చూసాము. ఎనఫైలాప్టిక్ చూసాము, దానికి డయాగ్రామ్ వేసుకున్నాం. సైటోటాక్సిక్ చూసాము, అలాగే ఇమ్యూన్ కాంప్లెక్స్ కూడా
చూసేసాం. నెక్స్ట్ నాలుగో వెరైటీ ఏంటి? అసలు యాక్చువల్గా రెండు, వెంటనే జరిగేది, నిదానంగా జరిగేది. వెంటనే జరిగే మూడట్లని ఏంటది? ఎనఫైలాప్టిక్ ని టైప్ 1 అది సున్నితత్వం అంటాం. సైటోటాక్సిక్ ని టైప్ 2 అది సున్నితత్వం అంటాం. నెక్స్ట్ ఇమ్యూన్ కాంప్లెక్స్ ని టైప్ 3 అది సున్నితత్వం అంటాం. లాస్ట్ లో జరిగే ఏంటది? విలంబన హైపర్ సెన్సిటివిటీ, దాన్ని టైప్ 4 అది సున్నితత్వం అని అంటారు. ఇలా కూడా చదువుకోవాలి. ఎగ్జామినేషన్ లో ఒకసారి నీకు షార్ట్ కి టైప్ 3 అది సున్నితత్వం రాయి, రైట్ అబౌట్ టైప్ 4 హైపర్ సెన్సిటివిటీ అంటారు. టైప్ 4 అంటే నీకు తెలియాలి. టైప్ 4 అంటే డిలేడ్ హైపర్ సెన్సిటివిటీ, విలంబన అది సున్నితత్వం. పేరులోనే ఉంది, విలంబన అంటే నిదానంగా జరుగుతుంది కానీ యాంటీజన్ యాంటీబాడీ రియాక్షన్స్ అక్కడ వచ్చినట్టే ఇక్కడ కూడా సిమ్టమ్స్ కనిపిస్తాయి. చర్మం ఎర్రబడ్డం కానీ, కందడం కానీ, గట్టిపడ్డం కానీ, వాపు రావడం కానీ, దురద కానీ, మంట కానీ ఏదైనా సంభవించవచ్చు. కానీ ఒకసారి మరణం కూడా సంభవించవచ్చు. కానీ అది నిదానంగా జరుగుతుంది. అందువలన దాన్ని విలంబన అది సున్నితత్వం అన్నాం. దీనిలో రెండు రకాలు అని అనుకున్నాం. ఒకటేమో టీబీ ప్రతిచర్య, ఇంకొకటేమో డెర్మటైటిస్. ఈ టీబీ ప్రతిచర్య అంటే ఏంటో మనం చూద్దాం. వాట్ ఈస్ మెంట్ బై టీబీ రియాక్షన్? పేరులోనే ఉంది టీబీ ప్రతిచర్య. యాక్చువల్గా ఇది టీబీని గుర్తించడానికి వాడారు. కానీ దాంతో పాటు మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాం ఇందాక, బ్రూసెల్లస్, తర్వాత ఇంకేం చెప్పుకున్నాం, ట్రైకినెల్లాసిస్, అలాంటి వ్యాధులను గుర్తించడానికి కూడా ఈ టెస్ట్ ని ఉపయోగిస్తారు. టీబీ అంటే ఏంటి? ట్యూబెర్క్యులోసిస్ టీబీ దేని వల్ల వస్తుంది? మైకోబాక్టీరియం ట్యూబెర్క్యులోసిస్ అనేది ఏం చేస్తుంది? టీబీని కలగజేస్తుంది, అంటే క్షయ వ్యాధిని కలగజేస్తుంది. మరి ఇప్పుడు ఈ బ్యాక్టీరియా మన శరీరంలోనికి ప్రవేశించిందా లేదా అనేది టెస్ట్ చేస్తాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? ఈ కోవిడ్ పాజిటివ్ నెగిటివ్ టెస్ట్ అనేది చేసుకుంటాం. ఇది వరకు ఏం చేసేవారు? ఇలా స్వాబ్ టెస్ట్ చేసేవారు. ఈ స్వాబ్ టెస్ట్ కూడా ఇట్ ఈస్ నాట్ కరెక్ట్, అందుకని పీసీఆర్కి వెళ్తున్నారు. అది కూడా కన్ఫర్మేషన్ అవ్వకపోతే దెన్ వీ ప్రిఫర్స్ టు సిటీ స్కాన్, దాన్ని ఫాలో అవుతాం. మరి ఇప్పుడు టీబీ ప్రతిచర్యలో ఏం చేస్తారు? ఒక కెమికల్ ని వాడతారంట. ఆ కెమికల్ పేరు ఏంటి అంటే టైన్. అందుకని ఈ పరీక్షని టైన్ పరీక్ష అని కూడా అంటారు. టైన్ రియాక్షన్ అని. ఇట్ ఈస్ ఆల్సో నోన్ as టైన్ రియాక్షన్. వై? బికాస్ టైన్ ఈస్ ఏ కెమికల్ విచ్ ఈస్ యూజ్డ్ టు డిటెక్ట్ ద presence and absence of TB bacteria, that is tuberculosis, mycobacterium tuberculosis, whether entered or not అనేది మనం we can easily assess. అయితే దానికి ఏం చేస్తారు? టైన్ అనేటువంటి కెమికల్ ని, ఇప్పుడు ఇది చర్మంలో పొరలు ఉంటాయి, పైన ఉన్నదాన్ని బహిస్ చర్మం ఉంటాయి, ఎక్టోడమ్, దాని కింద ఉన్నదాన్ని ఎండోడమ్, అదర్ చర్మం సబ్క్యూటేనియస్. ఇప్పుడు దీనిలో సిరలు ఉంటాయి కదా, సిరలు అంటే రక్తనాళాలు, బ్లడ్ వెజల్స్, వీన్స్. ఇప్పుడు ఈ సిరల ద్వారా ఏం చేస్తారు? ఇంజెక్ట్ చేస్తారంటే సబ్క్యూటేనియస్ మెంబ్రెయిన్ లోని సిరల్ వీన్స్ లోకి ఈ టైన్ అనేటువంటి పదార్థాన్ని ఇంజెక్ట్ చేస్తారంట. ఈ టైన్ ఇంజెక్ట్ చేయగానే ఏమవుతుంది? నీకు ఇంజెక్ట్ చేసినటువంటి ఏరియాలో ఎప్పుడుకి వెంటనే కాదు, ఆఫ్టర్, ఇవాళ ఇంజెక్ట్ చేసేస్తారు, తర్వాత 1 or 2 days, 24 to 48 hours టైం, సర్టెన్ డ్యూరేషన్. ఆ టైం అయ్యాక అక్కడ నీకేం కనబడుతుంది? ఏదైనా గట్టిగా అవ్వడం కానీ, ఏదో ఎర్రబడడం కానీ, దురద కానీ అన్న సిమ్టమ్ అనేది కనిపిస్తుంది. ఏ ఏరియాలో అయితే నీకు టైన్ అనేటువంటి సబ్స్టెన్స్ ని నీ శరీరంలో ఇంజెక్ట్ చేశారో దాన్ని బట్టి నీకు అలాంటి సిమ్టమ్ వచ్చింది అంటే యు ఆర్ పాజిటివ్. అంటే ఏంటి? ధనాత్మకం. దేనికి ధనాత్మకం అంటే టీబీ బ్యాక్టీరియా అనేది నీ శరీరంలో ఆల్రెడీ అటాక్ అయ్యింది, ఎంటర్ అయ్యింది అని మనం డిసైడ్ చేయొచ్చు. ఏం సిమ్టమ్ కనిపించలేదు అనుకో, ఆఫ్టర్ 24 to 48 hours అయినా ఏమి కనిపించలేదు అనుకో, యు ఆర్ ఫ్రీ, అంటే యు ఆర్ నెగిటివ్ ఫ్రమ్ బ్యాక్టీరియాస్. ఆ బ్యాక్టీరియా అనేది మన శరీరంలో లేదు. సో మనకే టీబీ బ్యాక్టీరియా వల్ల ఏమి అటాక్ అనేది జరగలేదు అంట. సేమ్ ప్రాసెస్ ఈ బ్రూసిల్లోసిస్, ట్రైకినెల్లోసిస్ అనేటువంటి వ్యాధులు కూడా ఈ విధమైనటువంటి రసాయన పదార్థాన్ని వాడి వాళ్ళు గుర్తిస్తారన్నమాట. అందువల్ల దాన్ని ఏమంటాం? టీబీ ప్రతిచర్య అంటాం, టీబీ రియాక్షన్ అని ఆ పేరు వచ్చింది అనమాట. నెక్స్ట్ అంటే కొంచెం టైం తీసుకుంటుంది అది.
ఎందుకు టైం తీసుకుంటుంది అంటే అందులో టీ లింఫోసైట్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతున్నాయి. సెల్ మీడియేటెడ్ అంటే కణాలు మధ్యవర్తిత్వం వహించడానికి కొంచెం టైం పడుతుంది రేదర్ దాన్ యాంటీబాడీస్. అదే ప్రతిరక్షకాలు అయితే స్పీడ్ గా జరుగుతుంది అనమాట రియాక్షన్, వెంటనే నీకు కనిపించేస్తుంది. డెర్మటైటిస్ పేర్లో ఉంది, డెర్మటిస్ అంటే ఏంటి, చర్మ సంబంధమైనది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, రకరకాల అడ్వర్టైజులు వచ్చేసినాయి, పాత్రలను క్లీన్ చేయడానికి, వెసల్స్ క్లీన్ చేయడానికి, రూమ్స్ క్లీన్ చేయడానికి రకరకాలైనటువంటి వచ్చినాయి. ఏంటవి, సోప్స్ కానీ, డిటర్జెంట్స్ కానీ, రకరకాలైనటువంటి కెమికల్స్ కానీ, ఏవో మళ్ళీ హ్యాండ్ వాష్లని, ఏవో రకరకాలైనవి వచ్చేసినాయి, పదార్థాలు వచ్చేసినాయి. అలాగే రకరకాల డైస్, కలర్స్, మనం ఏదో హెయిర్కి వేసుకోవడానికి లేదంటే స్కిన్కి వేసుకోవడానికి రకరకాల కాస్మెటిక్స్, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాను, వాడుతా ఉన్నాం. అలాగే రకరకాల యాసిడ్స్, ఆమ్లాలు కానీ, క్షారాలు కానీ, బేసిస్ కానీ, ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే యాక్ట్స్ యాజ్ ఎలర్జిన్స్, ఎలర్జీని కలగజేస్తాయి. కనుక వీటన్నిటిని మనం ఏమంటాం, ఎలర్జిన్స్ అని అంటాం. ఈ ఎలర్జిన్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంట, హెల్ప్స్ టు ప్రొడ్యూస్ యాంటీబాడీస్. ఓకే, యాంటీబాడీస్ ని ఏం చేస్తాయి, ప్రొడ్యూస్ అయ్యేలాగా దాన్ని ఇన్స్పైర్ చేస్తాయి. దానివల్ల ఏమవుతుంది, చర్మం మీద రకరకాల సమస్యలు అనేవి చూస్తాం. దాన్ని మనం డెర్మటైటిస్ అంటాం. చర్మ సంబంధ రుగ్మతలు అనేవి చూస్తాం. కొంతమందికి ర్యాషెస్ వచ్చేస్తాయి పడకపోతే ఏదైనా, కొంతమందికి ఈ క్లాత్ కూడా పడదు. కొన్ని రకాలైనటువంటి క్లాతే అంటే టెక్స్చర్ అంత రఫ్ గా ఉంటే, కోర్స్ గా ఉంటే బట్టలు పనిచేయవు. చాలా స్మూత్ గా సాఫ్ట్ గా ఉంటేనే పనిచేస్తాయి. అలా కొంతమందికి ఏమో ఏదో డస్ట్ పార్టికల్స్ అంటే ఎలర్జీ. అలాగే ఇవన్నీ కూడా ఏం చేస్తాయంట, చర్మ సంబంధ ఎలర్జీకి కారణమవుతాయి. హెల్ప్స్ ఫర్ ద డెర్మటైటిస్. ఓకే, ఇది ఎప్పుడు జరుగుతుంది, మనకి ఒక టైం తీసుకుంటుంది, వెంటనే జరగదు. అందువల్ల దీన్ని మనం డిలేడ్ హైపర్ సెన్సిటివిటీలో ఎగ్జాంపుల్ గా పెట్టుకున్నాం. ఇంకా బాగా బెస్ట్ ఎగ్జాంపుల్ మనకు యు మైట్ హ్యావ్ నోటీస్, మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, అవయవ మార్పిడి అనేది జరుగుతుంది కదా. అవయవ మార్పిడి అంటే ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మనం చూస్తూ ఉంటాం. ఏదో హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ అని, లేదంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, ఇలాంటివి చూస్తూ ఉంటాం. అంటే ఒకళ్ళు డొనేట్ చేస్తే ఇంకొక జీవిలోకి అవి ఏం చేస్తారు, ఇన్స్టాల్ చేస్తారు. ఓకే, ఇంట్రడ్యూస్ చేస్తారు. చేసినప్పుడు ఇవి కూడా ఏమవుతుంది, ఈ కణ మధ్యవర్తిత్వ అది సున్నితత్వం వల్ల, అంటే యాంటీజెన్ యాంటీబాడీ మన బాడీకి సంబంధించింది కాదు, అది ఎక్కడో పరాయి. అలాంటప్పుడు ఈ బాగా సెన్సిటైజ్ అయిపోయి ఆ యాంటీజెన్స్ గా బ్రతికే యాంటీబాడీస్ సెన్సిటైజ్ అయిపోయి వాటి యొక్క రియాక్షన్ చూపిస్తాయి. చూపించినప్పుడు ఏదో సమ్ టైమ్స్ కొన్ని రేర్ కండిషన్స్ లో బాగా ఎక్కువైపోవడం వల్ల మరణం కూడా సంభవించవచ్చు. అందుకే చూడండి, కొంతమంది ట్రాన్స్ప్లాంటేషన్స్ జరిగే చాలా రేర్ కేసెస్ లో చనిపోవడానికి ఆస్కారం ఉంది. కారణం ఏంటి అని అంటే, ఆ ఫారిన్ ఆబ్జెక్ట్ ని మన శరీరం యాక్సెప్ట్ చేయలేకపోవడం. యాక్సెప్ట్ ఎందుకు చేయలేకపోయింది, యాంటీబాడీస్ అనేవి వాటి ఆ యాంటీజెన్స్, ఫారిన్ యాంటీజెన్స్ కి ఎగనెస్ట్ గా బాగా హై రేంజ్ లో యాక్ట్ చేసినాయి అనమాట. అందువల్ల అది ఏమైంది, పెడిసి కొట్టింది. సో దీంతో మనకి హైపర్ సెన్సిటివిటీ అనేది అయిపోయింది. ఒకసారి ఆన్సర్స్ చెప్తారు కానీ తర్వాత మళ్ళీ ఇంకో టాపిక్ కి వెళ్దాం. భూమిక మేడం హైపర్ సెన్సిటివిటీ ఎన్ని రకాలు? రెండు రకాలు మేడం. వెరీ గుడ్. ఎవరిది, శ్రీదుర్గా ఎవరు? ఎస్ అంటే శ్రీరెడ్డి అంటే ఎవరు? ఎంఏ ఎవరు? శ్రావణి ఎస్ మేడం. హైపర్ సెన్సిటివిటీకి ఇంకో పేరేంట్రా? అది సున్నితత్వం మేడం. వెరీ గుడ్. నవ్యశ్రీ మేడం ఎన్ని రకాలు? అది సున్నితత్వం ఎన్ని రకాలు? 2 రకాలు మేడం.
ఏమేంటి? తక్షణం జరిగే అతి సున్నితత్వం, నిదానంగా జరిగే అతి సున్నితత్వం మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. అపర్ణ. అపర్ణ. ఎస్ మ్యామ్. తక్షణం జరిగే అతి సున్నితత్వానికి ఇంకో పేరు. ప్రతిరక్షక మధ్యవర్తిత్వ అతి సున్నితత్వం మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. స్వాతి. స్వాతి. స్వాతి లేదా? కీర్తి ప్రియా. మేడం. కీర్తి. ఏ కణాల వల్ల వస్తుంది తక్షణం జరిగే అతి సున్నితత్వం? బి లింఫోసైట్స్ మేడం. వెరీ గుడ్. వాగ్దేవి. వాగ్దేవి. మేడం. విలంబన అతి సున్నితత్వం ఏ కణాల వల్ల జరుగుతుంది? టీ లింఫోసైట్స్ మేడం. వెరీ గుడ్. కుమారి. కుమారి మేడం. దానికి ఇంకో పేరు చెప్పు. విలంబన అతి సున్నితత్వానికి ఇంకో పేరు. కణ మధ్యవర్తిత్వ అతి వెరీ గుడ్. సున్నితత్వం. ఓకే. మాధురి. మేడం. కణ మధ్యవర్తిత్వ అతి సున్నితత్వంలో ఉన్న 2 రకాలు చెప్పరా? టీవీ ప్రతిచర్య, డెర్మటైటిస్ మేడం. వెరీ గుడ్. ధనలక్ష్మి. ధనలక్ష్మి. మేడం. టీబీ ప్రతిచర్యలో ఏ రసాయనిక పదార్థాన్ని మనం వాడుతున్నాం? వెరీ గుడ్. టైన్ అనేటువంటి రసాయనిక పదార్థాన్ని వాడతాను. ఓకే. వసంత ప్రియ. వసంత ప్రియ. ఎగ్జాంపుల్ ఫర్ టీబీ రియాక్షన్స్. సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. ఏ పార్ట్ ఆఫ్ బ్రూసిల్లస్ మేడం. వెరీ గుడ్. ట్రైకెనెల్లా మేడం. ట్రైకెనెల్లోసిస్. వెరీ గుడ్. సత్యసాయి దుర్గా. మేడం. చెప్పు. ఫస్ట్ దాంట్లో ఎన్ని టైప్స్ ఉన్నాయి? హౌ మెనీ టైప్స్ ఆర్ దే? 3 టైప్స్ మేడం. ఫస్ట్ ఏంటి? ఎనఫైలాప్టిక్ మేడం. ఎనఫైలాప్టిక్. ఓకే. ఎనఫైలాప్టిక్ హైపర్ సెన్సిటివిటీకి ఇంకో పేరు గాయత్రి. గాయత్రి. మౌనిక. మౌనిక. ఇంకో పేరు ఏమన్నా ఉందా ఎనఫైలాప్టిక్ అది సున్నితత్వానికి? ఎటోపిక్ మేడం. అమ్మా? ఎటోపిక్ మేడం. ఎటోపిక్. ఇంకో పేరు కూడా ఉంది, చెప్తావా? రియోజెనిక్. ఓకే. ఓకే. రోష్ని. 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 సంధ్య. 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 భూమిక. భూమిక. మేడం. సెకండ్ దేని చెప్పు. సైటోటాక్సిన్ మేడం. చెప్పు. చెప్పు. ఎరిథ్రోబ్లాస్టోసిస్, ఫీటల్సిస్ ఒకటి మేడం. రక్త మార్పిడి ఒకటి మేడం. ఓకే. వెరీ గుడ్. ప్రతిచర్య. ఓకే. పెన్సిలిన్ ప్రతిచర్య. యాంజిల్. యాంజిల్. జ్యోతి. జ్యోతి. జ్యోతికి సిగ్నల్ ప్రాబ్లం అంట మేడం. ఓకే. సరే, మరి ఏంటి మూడో దానికి ఎగ్జాంపుల్ చెప్పండి. ఇమ్యూన్ కాంప్లెక్స్. ఓకే. డిపిటి అంటే ఏంటి ఫుల్ ఫామ్? డిపిటి ఫుల్ ఫామ్. డిపిటి ఫుల్ ఫామ్ ఎవరన్నా చెప్తారా?
దాన్ని ఏమన్నాం? ట్రిపుల్ యాంటీజెన్ అన్నాం. ఏమన్నా? ట్రిపుల్ యాంటీజెన్. డి అంటే ఏంటి? డిప్తీరియా. పి అంటే పెరిట్యూసిస్. టి అంటే టెటానస్. డిప్తీరియా, పెరిట్యూసిస్, టెటానస్ 3 చెప్పాలి మీరు. చూడు, డిపిటి అంటే ఏంటి? డిపిటి దాన్ని ఏమన్నాం? ట్రిపుల్ యాంటీజెన్. ట్రిపుల్ యాంటీజెన్. ట్రిపుల్ యాంటీజెన్ ఏమేమి ఉంటాయి దాంట్లో? డిప్తీరియా, డిప్తీరియా, పెరిట్యూసిస్ అంటే కోరింత దగ్గు, పెరిట్యూసిస్. నెక్స్ట్ టెటానస్, టెటానస్. ఓకే, డిప్తీరియా, పెరిట్యూసిస్, టెటానస్, ధనుర్వాతం. ఓకే, అది. సో దీంతో మనకి హైపర్ సెన్సిటివిటీ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇంకో టాపిక్ బిగిన్ చేద్దాం. వ్యాక్సిన్స్. వ్యాక్సిన్స్ టీకాలు. వ్యాక్సిన్స్ లేదా టీకాలు. ఓకే, వ్యాక్సిన్స్ లేదా టీకాలు. వ్యాక్సిన్స్ అంటే ఏంటి? వాట్ ఈజ్ మెంట్ బై వ్యాక్సిన్? మనం ఆర్టిఫిషియల్ గా, కృత్రిమంగా ఇమ్యూనిటీని బూస్టప్ చేసి, అంటే వ్యాధి నిరోధకత నెలకొల్పుకోవడానికి ఏం చేస్తున్నాం? మనం టీకాలని వేయించుకుంటున్నాం కదా. మరి తెలిసి పుట్టినప్పుడు దగ్గర నుంచి మనం వేసుకుంటూనే ఉంటాం ఏదో ఒక రూపంలో టీకాలు. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? నిర్ధారిత వ్యాధి సంబంధమైన వ్యాధికారక జీవుల నుండి ఏదో పర్టికులర్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ ద పర్టికులర్ డిసీజ్ కాజింగ్ ఆర్గానిజమ్స్ ఆర్ పర్టికులర్ ప్యాథోజన్స్ టు ప్రొటెక్ట్ ఫ్రమ్ our body against to particular pathogens. What we are doing? Artificially we are injecting. Artificially we are administering. ఏంటది? టు ఎస్టాబ్లిష్ ఇమ్యూనిటీ. దట్ ఈస్ నథింగ్ బట్ వ్యాక్సిన్. ఓకే, వ్యాక్సిన్స్ ఆర్ ఇంజెక్టింగ్ into our body are administered into our body to establish immunity to act against particular disease causing microbes or pathogens. నిర్ధారిత వ్యాధి సంబంధమైనటువంటి లేదా వ్యాధికారక సూక్ష్మజీవుల నుండి రక్షించుకోవడానికి మనం ఏం చేస్తున్నాం? కృత్రిమంగా వ్యాధి నిరోధకతను నెలకొల్పడానికి మన శరీరంలో తీసుకునేటువంటి ఇంజెక్షన్లనే మనం ఏమంటున్నాం? వ్యాక్సిన్లు అని అంటున్నాం, టీకాలు అని అంటున్నాము. ఈ వ్యాక్సిన్స్ చేసేటువంటి కార్యక్రమాన్ని వ్యాక్సినేషన్ అంట. అడ్మినిస్ట్రింగ్, టేకింగ్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఆర్ నోన్ యాజ్ వ్యాక్సినేషన్. టీకాలు తీసుకోవటాన్ని వ్యాక్సినేషన్ అని అంటారు, లేదా టీకాలు వేయుట అని అంటాం. సరే, మరి ఇప్పుడు ఈ టీకాలు కొంతమందికి భయం, కొంతమంది ఏమో భయపడకుండా ఉంటాం. ఇందులో భయపడాల్సింది ఏమీ లేదు. అయితే ఇప్పుడు ఇందులో ఏం చేస్తారు? టీకాల కార్యక్రమంలో ఏం జరుగుతుంది? ఏం చేస్తారు? మరణించినటువంటి జీవుల్ని, మరణించిన జీవులను కానీ either dead organisms or irradiated లేదా వాటిని రేడియో ధార్మిక కిరణాలకు లోన్ చేస్తారు. ఇదర్ ఎక్స్పోజింగ్ టు రేస్ ఆర్ ఎక్స్రేస్ ఆర్ గామా రేస్. అర్థమైందా? తాడన పరిచిన జీవులు కానీ ఇదర్ ఆర్ ఇర్రేడియేటెడ్ ఆర్గానిజమ్స్ మీన్స్ ఎక్స్పోజ్డ్ టు సర్టెన్ రేడియేషన్. ఓకే, అలాంటి జీవుల్ని కానీ ఏం చేస్తారు? ఈ టీకాల కార్యక్రమంలో మానవ శరీరంలోనికి ప్రవేశపెడతారు. ఓకే, డ్యూరింగ్ దిస్ వ్యాక్సినేషన్ these organisms either may be attenuated or dead organisms are admitted into the body.
బాడీ శరీరంలోనికి ఎక్కిస్తాం అనమాట. అయితే ఏం జరుగుతుంది, ఏ రకమైనటువంటి ప్రజనకాలను అంటే ఏ రకమైన సూక్ష్మజీవులను మన శరీరంలోకి ఎక్కిస్తున్నామో ఆ ప్రజనకాల వల్ల అదే రకమైనటువంటి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఆ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. విచ్ టైప్ ఆఫ్ యాంటీజెన్స్ ఆర్ అడ్మినిస్టర్డ్, సేమ్ టైప్ ఆఫ్ సచ్ టైప్ ఆఫ్ యాంటీబాడీస్ ఓన్లీ ప్రొడ్యూస్డ్. దట్ పాయింట్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఏ ప్రజనకాలు అయితే మన శరీరంలోకి వస్తున్నాయో వాటికి ప్రతిగా మాత్రమే ప్రదేహాలు అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, అయితే ఈ ప్రజనకాలు మన శరీరంలోనికి ఎక్కించినప్పుడు ఏమవుతుంది, ఎదుర్కోవడం మన శరీరంలో ప్రతిరక్షకాలు ఏర్పడతాయి అనమాట. వాటికి ఎగనెస్ట్ గా యాంటీబాడీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ అండ్ సర్క్యులేటింగ్ ఇన్ సర్క్యులేటరీ సిస్టమ్. రక్తంలో అవన్నీ కూడా యాంటీబాడీస్ తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే అంటే ఇవన్నీ కూడా డమ్మీ అనమాట, దీస్ ఆర్ నాట్ రియల్. అవేమి వర్క్ చేయవు, నాట్ ఫంక్షనింగ్ ఇన్యాక్టివేటెడ్. ఆ జీవుల్ని ఏం చేసాం, చంపేశాం లేదా వాటి యొక్క శక్తిని నిర్వీర్యపరిచాం, మేడ్ ఇన్యాక్టివ్. ఎలాగా, బై ఇర్రేడియేషన్. ఇర్రేడియేషన్ అంటే ఏంటి, ఎక్స్పోజింగ్ దెమ్ టు రేడియో రేడియో యాక్టివ్ రేస్ కి గురి చేయడం వల్ల అవి ఏమైపోయినాయి, క్రియాహీనం అయిపోయినాయి, డమ్మీగా ఉన్నాయి అనమాట, యాక్చువల్గా రియల్ కాదు. అలాంటప్పుడు ఏం చేసినాయి, అవి యాంటీబాడీస్ ని ప్రొడ్యూస్ చేయగలిగినాయి. ఆ యాంటీబాడీస్ బ్లడ్ లో అక్యూములేట్ అయ్యి తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు నిజంగా జీవించి ఉన్నటువంటి ఏ యాంటీజెన్ అయితే మనం ఇంజెక్ట్ చేసాం శరీరంలోనికి, అలాంటి యాంటీజెన్ మన శరీరంలోనికి ప్రవేశించింది, అలైవ్. ఇదేమో జీవించి ఉన్నది. ఇందాక మనం ప్రవేశపెట్టింది చనిపోయింది లేదా క్రియారహితమైన దాన్ని మనం ప్రవేశపెట్టాం. ఎప్పుడైతే నిజమైన జీవి వచ్చిందో అప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి దేహాలు ఎక్కడ ఉన్నాయి, అవన్నీ కూడా మొన్న ఎప్పుడో చెప్పాను నేను మీకు. ప్రతి దేహాలు ఎప్పుడు కూడా రిమైన్స్ ప్రజెంట్ డిపాజిట్స్ ఇన్ బ్లడ్. యాంటీజెన్స్ ఎప్పుడు కూడా రక్తంలోని ఆర్బిసి అందు ఉంటాయి. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ యాంటీబాడీస్ అక్యుములేట్ అయ్యి ఉన్నాయి కదా, ఎప్పుడైతే నిజమైనటువంటి యాంటీజెన్ శరీరంలోని ప్రవేశిస్తుందో అప్పుడు వాటి మీద యాంటీబాడీస్ అటాక్ చేస్తాయంట, దాడి చేస్తాయి. అప్పుడు ఏంటి, మనకి వ్యాధి అనేది రాదు. కాకపోతే నువ్వు గుర్తుపెట్టుకో, ఏ యాంటీజెన్ అయితే మనం ఇంజెక్ట్ చేసామో ఆ యాంటీజెన్ ప్రవేశిస్తే మాత్రమే యాంటీబాడీస్ అటాక్ చేయగలం. అంతేగాని మనం ఎక్స్ అనేటువంటి యాంటీజెన్ ప్రవేశపెట్టావు, ఇప్పుడు వై అనేటువంటి యాంటీజెన్ మన శరీరంలోనికి ఎంటర్ అయింది, నీకు వ్యాధి వచ్చింది, అయ్యో అదేమి మనం చేయలేదు అంటే మనల్ని డిఫెన్స్ చేయలేదు అని అనుకోకూడదు. ఎందుకు, యాంటీజెన్ ఏదైతే దానికి ప్రతిగా మాత్రమే, దానికి రిలేటెడ్ యాంటీబాడీస్ మాత్రమే ప్రొడ్యూస్ అయ్యి ఉంటాయి. ఆ పాయింట్ నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ యాంటీబాడీస్ ఆ యాంటీజెన్స్ తోటి ఎగనెస్ట్ గా పనిచేసి నీకేం రాదు, డిసీజ్ అనేది రాదు, మనకి ఏమీ వ్యాధి అనేది కలగదు. అయితే ఈ ప్రతిరక్షకాలు ఉన్నంత కాలం ఆ జీవులకి ఆ పర్టికులర్ సంబంధించిన వ్యాధి వచ్చే ప్రసక్తే లేదు. దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఆరిజినేటింగ్, ఆ క్వశ్చన్ ఆఫ్ అకరింగ్ ఆఫ్ సర్టెన్ డిసీజెస్ ఏది రిలేటెడ్ టు ద పర్టికులర్ యాంటీబాడీస్. ఏ యాంటీబాడీస్ అయితే మన శరీరంలో ఉన్నాయో దానికి సంబంధించిన ప్రజనకాలు ప్రవేశించిన ఆ యాంటీబాడీస్ ఉన్నంత కాలం మనకేమీ వ్యాధి రాదు. అదే అనమాట. నెక్స్ట్, ఈ సూక్ష్మజీవుల్ని శరీరంలోకి ప్రవేశపెట్టినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ మనం శరీరంలో ప్రవేశించినప్పుడు సంక్రమణకు కలగజేస్తాయి, కాజింగ్ సర్టెన్ ఇన్ఫెక్షన్. దానివల్ల ఏమవుతుంది, గ్రహీత శరీరంలో అసంక్రామిత వ్యవస్థ అనేది ఉత్తేజపరచబడుతుంది. ఇట్ లీడ్స్ టు ద ఇన్స్పిరేషన్ ఆఫ్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఆఫ్ ద హోస్ట్ కదా. అసంక్రామిత వ్యవస్థను ఉత్తేజపరచడం వల్ల ఏమవుతుంది, వేరే ఏదైనా పదార్థాలు మన శరీరంలోనికి ఎంటర్ అయినప్పుడు ఏం చేస్తుంది, ఇమ్యూన్ రెస్పాన్సెస్ ని చూపిస్తుంది. అంటే ఏంటి, వాటిని అసంక్రామిత అనుక్రియలను ప్రదర్శిస్తుంది అనమాట మన శరీరం. ఓకే, సరే. ఇప్పుడు టీకా మందులు, టీకాలు అంటే ఏంటి, వాటి యొక్క లక్షణాలు ఏంటి అనేది మనం చూద్దాం. చూసే ముందు కొంచెం ఈ టీకాల గురించి చూద్దాం. టీకాలు అంటే ఏంటి, ఏదైనా వ్యాధి నిరోధకతను నిర్ధారిత వ్యాధి సంబంధమైనటువంటి వ్యాధికారక క్రిముల నుండి రక్షించడానికి మనం కృత్రిమంగా
తీసుకునేటువంటి వ్యాధి నిరోధకతనే ఆర్టిఫిషియల్లీ వీఆర్ టేకింగ్ ఏం తీసుకుంటున్నాం ఇమ్యూనిటీ ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ దట్ వీఆర్ టేకింగ్ ఎయిదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏంటది వ్యాక్సిన్స్ ఎందుకు టు ప్రొటెక్ట్ ఎగ్నెస్ట్ సర్టెన్ disease causing pathogens or microbes. The program of vaccines is administering vaccines is known as vaccination. టీకాలు ఇచ్చే కార్యక్రమాన్ని టీకాలు వేయటం అని అంటాం. దీనివల్ల ఏమవుతుంది అక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతుంది. అయితే ఈ టీకాలు వేయడానికి మనం ఏం చేస్తున్నాం ఆ జీవుల్ని ఏ వ్యాధికి సంబంధించి నువ్వు ఇమ్యూనిటీ అనేది డెవలప్ చేసుకోవాలనుకుంటున్నావు ఆ వ్యాధికి సంబంధించినటువంటి సూక్ష్మజీవుల్లోని ప్రవేశపెడతాం. అయితే ప్రవేశపెట్టేటప్పుడు ఆ సూక్ష్మజీవులు ఎలా ఉంటాయి నిర్వీర్యపరచబడి కానీ చనిపోయి కానీ ఉంటాయి. దట్ దే మే బి అటెన్యూయేటెడ్ మీన్స్ డెడ్ ఫామ్ ఆర్ ఇర్రేడియేటెడ్ అంటే ఏదైనా రేస్కి తాడనం జరిపినవి కానీ తీసుకుంటాం మనం. ఇంకొకటి ఏంటి ఎప్పుడైతే ఈ ప్రజనకాలు మన శరీరంలో ప్రవేశించినాయి మొదట శరీరం కొంచెం సంక్రమణకు లోనవుతుంది కాజెస్ అంటే ఇన్ఫెక్షన్స్. తర్వాత వెంటనే అది ఏం చేస్తుంది మన ఇమ్యూనిటీ సిస్టమ్ని ఏం చేస్తుంది అనమాట ఎవేకెన్ చేస్తుంది. నిద్రాణంలో ఉన్నటువంటి మన వ్యాధి నిరోధక వ్యవస్థని ఉత్తేజపరుస్తుంది. దానివల్ల ఏంటి ఆ వ్యాధి నిరోధక వ్యవస్థ ఉత్తేజపరచబడి ఏం చేస్తుంది ప్రతిజనకతను తోడ్పడుతుంది. అంటే ఏంటి యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దానికి రిలేటెడ్ ఆ పర్టికులర్ రిలేటెడ్ యాంటీజెన్ ఏదైనా సరే మన శరీరంలో ప్రవేశించినప్పుడు ఈ యాంటీబాడీస్ వాటికి ఎగ్నెస్ట్ గా యాక్ట్ చేస్తాయి అన్నమాట. దీన్ని మనం ఏమంటాం వ్యాక్సిన్ అని అంటాం, వ్యాక్సినేషన్ అని అంటాం. నెక్స్ట్ కంటిన్యూషన్ ఒక 5 minutes లో మనం చూద్దాం. ఓకేనా? మళ్ళీ నెక్స్ట్ క్లాస్ ఉంది కదా, ఒక 5 minutes బ్రేక్ తీసుకోండి, మళ్ళీ నెక్స్ట్ క్లాస్ వచ్చి జాయిన్ అవ్వండి. ఓకే ఓకే మేడం.